लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, 3 पीस सेट, टॉप, लेगिस, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495, शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है AK सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड, बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें AK सुपरमार्केट, बेला। हमारा फोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सर्वदलीय किसान संघ के संयोजक बंदी दत्तात्रेय ने मांग की है कि प्रत्येक किसान को पूर्ण समर्थन दिया जाए। उन्होंने रविवार को आदिलाबाद में भाषण दिया। कृषि मंत्री द्वारा विधानसभा में की गई कर्ज माफी की घोषणा से किसान चिंतित है। उन्होंने कहा है कि अभी तक कई लोगों को पूर्ण ऋण माफी नहीं मिली है। उन्होंने ये भी मांग की है कि 2 लाख से अधिक वाले लोगों का भी ऋण माफ किया जाए। రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ప్రధానమైనది రుణమాఫీ. 2 లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి రైతుకు రుణమాఫీ వచ్చే విధంగా మేము అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి 6 గ్యారంటీలలో ఈ రుణమాఫీ కూడా ఒకటిగా ఉన్నది. వాస్తవంగా ఇప్పటి వరకు 2 లక్షలు అనేటువంటిది కాకుండా ఒకప్పుడేమో రేషన్ కార్డుగా గ్యారంటీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే ప్రతి నెలకొకసారి వాయిదాల పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. నిన్న అసెంబ్లీలో మేము మొత్తం 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేసినామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు కూడా 50% రుణమాఫీ కానటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ఖచ్చితంగా మీరు ఈ సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ప్రతి ఒక్కరికి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ వచ్చే విధంగా చేయాలి. గతంలో 2 లక్షలు అంటే పాపం పైన ఉన్నటువంటి వాళ్ళు 30,000, 40,000 చెల్లించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ 2 లక్షలు మేము పూర్తిగా మాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు రోజుకొక ఆత్మహత్య జరుగుతున్నది. నిన్న కూడా తలమడుగు మండలంలో ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ రైతుల ఆత్మహత్యలు పరంపర కొనసాగుతుంది. మీరు దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ రావాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది అప్పుడు ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి ఆ బడ్జెట్నే మేము ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు 2 విడతలు రబీ కానీ ఖరీఫ్ కానీ పంటలకు రుణమాఫీ అనేటువంటిది రాలేదు, మన రైతు భరోసా రాలేదు. ఇప్పుడు 5 ఎకరాల వరకు, 4 ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్తున్నారు. 5 ఎకరాల, 4 ఎకరాల అనేటువంటిది కూడా 3 ఎకరాల రైతులకు కూడా రాలేదనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఏదైతే ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ కొడతారో ఖచ్చితంగా అందరికీ వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. ఇప్పుడు ఏమో 3 ఎకరాల వాళ్ళకి రాదు, 4 ఎకరాలకు వస్తుంటే 4 ఎకరాలకు రాదు, 5 ఎకరాలకు వస్తానటువంటి మాటలు చెప్తున్నారు తప్ప, ప్రతి నెల వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఆ రుణమాఫీ పూర్తి, మన రైతు బంధు భరోసా అనేటువంటి పూర్తి స్థాయిలో రాదు. అందుకని ఖచ్చితంగా రైతు భరోసా కూడా అందరి రైతులకు వచ్చే విధంగా మీరు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.